హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడి9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి, అదేవిధంగా పేరెంట్స్కి, అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలకి అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. సో ఈరోజు మనకి మౌని అమావాస్య. సో భారతీయ సంస్కృతి ప్రకారం ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు ఎవరైతే గంగా, యమున, సరస్వతి లాంటి నదీ తీర్థాల్లో స్నానాలు చేస్తారో వాళ్ళకి చాలా పుణ్యం వస్తుందని చెప్పేసి ఒక ప్రతీక ఉందన్నమాట. తద్వారా ఈరోజు ఏదైతే మన మహాకుంభ్ జరుగుతూ ఉందో దాంట్లో 10 కోట్ల మంది స్నానాలు ఆచరిస్తారనేటువంటి ఒక అంచనా ఉంది. సో ఇది వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ విచ్ ఈజ్ వెరీ రిలవెంట్ టు తెలుగు ఫ్యామిలీస్, తెలుగు స్టూడెంట్స్, తెలుగు ఎంటర్ప్రినర్స్, తెలుగు కాలేజ్ ఓనర్స్, తెలుగు కన్సల్టెంట్స్ అందరికీ, మనందరికి కూడా ఈ వీడియో చాలా అవసరం. కాబట్టి వీడియోని చిట్ట చివరి వరకు చూడండి. ఈ ఎపిసోడ్లో నేను మరో 4-5 వీడియోస్ దీనికి రెలవెంట్గా ఈరోజు వీడియో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్ ఈజ్ మై డీప్ కన్సర్న్ టువర్డ్స్ దిస్ అనమాట. చాలా డీప్ కన్సర్న్ ఉంది ఈ విషయంలో. ఏంటి అనేది, ఇప్పుడు ఒక పదము లేకపోతే ఒక పేరు అమెరికాని వణికిస్తూ ఉంది. ఆ వణికిచ్చేటువంటి పేరే డీప్ సీక్ అనేటువంటి ఒక టెక్నాలజీ, లేకపోతే డీప్ సీక్ అనేటువంటి ఒక చాట్ బోట్. ఇది మన చాట్ జీపీటీ ఎలా వచ్చిందో, జెమినై ఎలా వచ్చిందో, మెటా లామా ఎలా వచ్చిందో, ఇది కూడా ఒక చైనీస్ కంపెనీ చేసినటువంటి ఒక స్మాల్ స్టార్టప్ అనమాట. 2023లో వీళ్ళు ఒక ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశారు. కేవలం 200 మంది మాత్రమే ఎంప్లాయీ కలిగినటువంటి డీప్ సీక్ అనేటువంటి ఒకటి ఈరోజు అమెరికా టెక్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక కుదిపేసింది అనమాట. సో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇది మన జీవితాల మీద, మన కెరియర్స్ మీద, మన బిజినెస్ మీద మనం తీసుకున్నటువంటి ఇప్పుడు ఏ క్రేజ్ అనేది ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని బ్రాంచ్లు మూసేసి ఏఎంఎల్ అనేటువంటి మనము ఒక జపాన్ని జపిస్తూ ఉన్నాం అనమాట. ఈ జపంలో పెద్ద అంతరాయం వచ్చింది, పెద్ద భూకంపం వచ్చింది, పెద్ద కుదిపు వచ్చింది. సో అనేది గత డికేడ్ ఒక 10 సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని అంతా కూడా కదిలిస్తూ వచ్చింది. దీని యొక్క సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తీసుకోండి, మెడికల్ డయాగ్నోస్టిక్స్ తీసుకోండి, డ్రివెన్ బిజినెస్ అనేవి దాదాపు $15 ట్రిలియన్ గ్లోబల్ ఎకానమీకి యాడ్ చేస్తుంది 2030 కల్లా అని చెప్పేసి అనేక రకాలైనటువంటి ప్రొజెక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇన్నోవేషన్లో కానీ, అదేవిధంగా ప్రొఫెషనల్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఈ యొక్క స్కిల్ని అడాప్ట్ చేసుకోవటము, దీని యొక్క అప్స్కిల్ చేసుకోవటము, దీన్ని ఇన్నోవేట్ చేసుకోవటము, రెలవెంట్ జాబ్ మార్కెట్లో ఉండాలి అంటే ఈ 3 పనులు మీకు చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో డీప్ సీక్ అనేది జనవరి 10వ తారీఖున వాళ్ళ యొక్క సెకండ్ మోడల్ అయినటువంటి డీప్ సీక్ R1 అనేటువంటి ఒక లాంగ్వేజ్ మోడల్ని చేసింది. నేను నిన్నంతా కూడా దీన్ని వాడి చూశాను అనమాట, ఇది ఎలా పనిచేస్తుంది. లేకపోతే నేను జనరల్గా చాట్ జీపీటీని ఎప్పుడు వాడుతూ ఉంటాను. చాట్ జీపీటీ O1 అనేటువంటిది ఒకటి వచ్చిందనమాట. సో ఈ డీప్ సీక్ తీసుకొచ్చినటువంటి ప్రమాదం ఏంటి ఈరోజు అంటే, 200 మందితో ఉన్నటువంటి కంపెనీ అని చెప్పాను కదా, ఇది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంది, ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే మన చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, అదేవిధంగా లామా కానీ, ఇది మెటాకి సంబంధించినటువంటి వీటన్నిటితో కూడా సమానమైనటువంటి పెర్ఫార్మెన్స్ని చేస్తుంది. కానీ ఇది హై కంప్యూటేషనల్ పవర్ లేనటువంటి ఒక నార్మల్ చిప్స్తో తయారు చేయబడినటువంటి మోడల్, రీఇన్ఫోర్స్మెంట్ మోడల్ అనేటువంటి ఒక విధానంలో వీళ్ళు తక్కువ రిసోర్సెస్తో కేవలం $60 బిలియన్ ఖర్చు పెట్టి మాత్రమే ఈ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్లో కానీ, కోడింగ్లో కానీ, కంటెంట్ క్రియేషన్లో కానీ ఆన్ పార్ విత్ ద చాట్ జీపీటీ చేయగలిగారు. ఓకే, సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏమున్నాయంటే, ఇది స్మాలర్ బట్ పవర్ఫుల్. ఓకే, సో దీనికి చాట్ జీపీటీ, జెమినీ లాగా హై అండ్ చిప్స్ కానీ ఇటువంటి ఏవి కూడా అవసరం లేకుండా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్గా కూడా పనిచేస్తుంది. సో హై స్పీడ్లో మన యొక్క ఎంక్వైరీస్ని ఇది ఆన్సర్ చేస్తూ ఉంది. సో చైనా మీద అమెరికా అనేక రకాలైనటువంటి శాంక్షన్స్ ఉపయోగించిందనమాట. సో ఈ ప్రపంచంలో 2 ప్రధానమైనటువంటి శక్తులండి. సాఫ్ట్వేర్ పరంగా అమెరికా, అదేవిధంగా హార్డ్వేర్ పరంగా చైనా ఉంది. కానీ ఈరోజు చైనా వాళ్ళు ఏఐలో కూడా, అమెరికా యొక్క బలమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లాస్ట్ 10 ఇయర్స్లో చైనా ఎదగడంలో, చైనా యొక్క జీడిపిలో దీని యొక్క కాంట్రిబ్యూషను, చైనా యొక్క ఎంప్లాయ్మెంట్లో కూడా దీని యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో అటువంటి దాని మీద చైనా ఒక్కసారిగా దెబ్బ కొట్టగలిగింది. కేవలం 200 మంది రిసోర్సెస్తో వాళ్ళకి ఎన్విడియా లాంటి పెద్ద కంపెనీ అమెరికా చేతిలో ఉండి, ఎన్విడియాకి సంబంధించినటువంటి హై కంప్యూటేషనల్ పవర్ ఉన్నటువంటి చిప్స్ని, లేకపోతే మన సెమీకండక్టర్స్ని వాళ్ళకి ఎటువంటి సప్లై లేకుండా నిరోధించింది. వాళ్ళ మిత్ర దేశాలకు తప్ప ఈవెన్ ఇండియా లాంటి దేశాలకు కూడా ఈ సెమీకండక్టర్స్ని ఇవ్వకుండా అమెరికా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం కోల్పోతుంది అనేటువంటి ఉద్దేశంతో. సో ఈ పరిస్థితుల్లో చైనా ఏదైతే ఇది తయారు చేయగలిగింది. సో ఈ పరిస్థితుల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది,
అనేది మనం చూసినప్పుడు ఇప్పుడు మొత్తం మీద ఈ చేసే పని ఏంటంటే డేటా యాక్యురసీ, అవైలబిలిటీ, పెర్ఫార్మెన్స్లో తీసుకున్నప్పుడు ఈ మూడితో సమానంగా ఇది ఉండటం వల్ల ఇది హెడ్లైన్స్ అనమాట. ఒక్కటే ఒక రోజు ఎన్విడియా కంపెనీ మాత్రమే $500 ట్రిలియన్ అమౌంట్ని కోల్పోయిందనమాట. ఎందుకంటే అమెరికా యొక్క ప్రధానమైనటువంటి బలం అని చెప్పొచ్చు. ఎన్విడియా ఏదైతే సెమీకండక్టర్స్ కంపెనీ ఉందో అమెరికా యొక్క ఒక కొండంత బలం దీనికి. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఒక మంచి హై కాంపిటేషనల్ చిప్స్ తయారు చేయడంలో, సెమీకండక్టర్స్ తయారు చేయడంలో ఎన్విడియాకి మించినటువంటి కంపెనీ ప్రపంచంలో లేదు. ఈ చిప్స్ని లేకపోతే ఈ సెమీకండక్టర్స్ని చైనాకి ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని చెప్పేసి నిబంధన అమెరికన్ గవర్నమెంట్ విధించింది. అమెరికన్ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క జనవరి 10 ఇది వచ్చిన తర్వాత ఈరోజు యాపిల్ స్టోర్లో మెయిన్ యూఎస్లో ఉన్నటువంటి యూజర్స్ మొత్తం ChatGPT వదిలేసి మన దీనికి వెళ్ళిపోయారనమాట. ఏది డీప్సీక్కి వెళ్ళిపోయారు. మనకి జపాన్ తీసుకోండి, అదేవిధంగా చైనా తీసుకోండి, లేకపోతే యూఎస్ తీసుకోండి, యూకే తీసుకోండి. ఈరోజు యాపిల్ స్టోర్లో హైయెస్ట్ హిట్స్ కొట్టినటువంటి యాప్గా ఇది గుర్తించబడింది. ఎందుకంటే ఈరోజు $200 మనం పెడితే కానీ మనం ChatGPTని O1 వర్షన్ వాళ్ళేమో అది ఇంకా ట్రయల్ వర్షన్లో ఉంది, కానీ $200 పే చేయాలి. వీడు మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు, కానీ ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఉంది. దీనివల్ల ప్రపంచం మొత్తం కూడా వన్ సైడెడ్గా దీనికి మారిపోయినటువంటి పరిస్థితి. సరే మారిపోతే మారిపోయింది, మనకు ఫ్రీగానే వచ్చింది కదా, మనకు పోయేది ఏముంది, ఎందుకు దీని మీద ఇంత రచ్చ అంటే అమెరికా తుమ్మినా, అమెరికా దగ్గిన, అమెరికా పిత్తిన మనకు వచ్చేటువంటి సమస్య అంతా ఇంత కాదు. ఈరోజు అమెరికాలో ఒక కంపెనీకి సంబంధించి $1 ట్రిలియన్ ఎగిరిపోయింది. మొత్తం వాళ్ళ జీడిపి మీద ఇంపాక్ట్ చేసేటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ అనుకోండి, మెటా కంపెనీ అనుకోండి, టెస్లా కంపెనీ అనుకోండి, అదేవిధంగా వాళ్ళకి మన గూగుల్ కంపెనీ అనుకోండి, ఎన్విడియా కంపెనీ అనుకోండి, ఇవన్నీ ఫ్లాగ్షిప్ కంపెనీస్ ఆఫ్ అమెరికా అనమాట. కొన్ని లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వటమే కాకుండా అమెరికన్ జీడిపికి ఇవి అత్యంత బూస్ట్నిస్తున్నటువంటి పెద్ద కంపెనీస్. వాటి యొక్క షేర్స్ ఒక్క రాత్రి లోపల ఆవిరైపోయినాయి. దాదాపు అమెరికన్ యొక్క ఏదైతే మన షేర్ మార్కెట్ ఉందో ఒకటే రోజు 3% పతనం అయిపోయింది. ఎన్విడియా షేర్స్ అయితే ఏకంగా 17.5%, ఆల్మోస్ట్ 18% డౌన్ అయిపోయినాయి ఒక రోజులో. అయితే ఈ పరిస్థితుల్లో మన ఇండియన్స్కి లేదా పర్టికులర్గా మన తెలుగు వాళ్ళకి ఆల్రెడీ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉద్యోగాలు లేక ఎంఎస్ కోసం పోయినటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క నుంచి. ఇంకొక పక్కమేమో మా ట్రంప్ తాత వీరందరికీ సంఖ్యలు వేస్తాను, మీ అందరికీ ఎవరు కూడా ఇప్పుడు మనకి ఓపీటీ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంతకుముందు మామూలుగా మన వాళ్ళు బయటకు వచ్చి పని చేసుకునేవాళ్ళు. యాక్చువల్గా రూల్ ప్రకారం F1 రూల్స్ ప్రకారం క్యాంపస్లోనే పనిచేయాలి 20 గంటలు ఏదైతే మనకుందో. మన వాళ్ళందరూ కొంచెం చూసి చూడనట్టుగా ఉండేది ఇంతకుముందు డెమోక్రటిక్ గవర్నమెంట్. ఇప్పుడు వచ్చినటువంటి రిపబ్లికన్ గవర్నమెంట్, మన డొనాల్డ్ తాత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు ఎక్కడ బయట పని చేయకూడదు, బయట పని చేస్తే మీకు కప్స్ వేస్తాం, సంఖ్యలు వేస్తాం, డిపోర్టేషన్ చేస్తాం, మీ యొక్క వీసాని క్యాన్సిల్ చేస్తాం అనేటువంటిది. అందరూ చుప్చాప్గా రూమ్లో కూర్చొని టీవీలు కతుక్కొని చూసుకుంటా కూర్చొని ఇంటికాడ నుంచి డబ్బులు పంపిస్తే తప్ప నడవనటువంటి పరిస్థితి. మరోపక్క కరోనా అయిపోయిన తర్వాత మనకి జాబ్ మార్కెట్ ఏఐ వల్ల అనుకోండి, వరల్డ్ అన్రెస్ట్ వల్ల అనుకోండి, రకరకాల కారణాల వల్ల ఉద్యోగ అవకాశాలు పూర్తిగా నెమ్మదించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ 1,00,000 మంది, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే డెఫినేషన్ ఎవరు? ఇండియన్స్. సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే డెఫినేషన్ ఎవరు? అమెరికన్స్ లేదా కొంత యూరోపియన్స్. వీళ్ళందరూ కలిసి లాస్ట్ 10 సంవత్సరాలలో లక్షలాది కోట్లు ఖర్చు పెట్టి మన ఇండియన్స్ మ్యాథమెటికల్ బ్రెయిన్స్ అన్నింటినీ అక్కడికి తీసుకెళ్ళి, మన ఐఐటియన్స్ని, మన ఎన్ఐటియన్స్ని, మనలో ఉన్నటువంటి టాపర్స్ని అందరినీ తీసుకెళ్ళి కూసనబెట్టి ఏఐ మోడల్స్ అన్నింటినీ ట్రైన్ చేసి ఫైనల్గా ఒకదాన్ని కనిపెట్టారు. ఆ కనిపెట్టినటువంటి వస్తువే LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, లేకపోతే ChatGPT, ఓకే, లేకపోతే జెమినై, లేకపోతే బార్డ్, లేకపోతే లామా. ఇవన్నీ మన వాళ్ళు పోయి కనిపెట్టినటువంటి ఆడ కంపెనీల వాళ్ళే కష్టపడి పనిచేసింది అయితే మనమే. మనం ఇన్ని లక్షల మంది పోయి వాళ్ళు అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి తయారు చేస్తే వాడొకడు అంతున్నాడు, చైనా వాడు, కేవలం 200 మందితో వాడు కంపెనీ పెట్టి 2 ఏళ్ళు కూడా కాలేదు. మనం చేసినటువంటి పని అన్నిటికీ సరిసమానమైన పనిని వాడు కూడా చేసి కూర్చున్నాడు. కేవలం $60 బిలియన్ ఖర్చుతో మనం ఇన్నేళ్ళు చేసినటువంటి శ్రమని సమానమైనటువంటి పనిని చేశాడు. అంతేకాకుండా ఏపీఐస్ అంటారు. ఏపీఐస్ అంటే మనం ఏదైతే వాడు ఇచ్చినటువంటి డేటాబేస్లో నుంచి ఏదైతే ఉందో వాడి యొక్క డాక్యుమెంటేషన్లో నుంచి ఏపీఐస్ తీసుకొని మనం అనేక రకాలైనటువంటి ఇన్వెన్షన్స్ చేయొచ్చు. ఏపీఐస్ కూడా వాడి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. వాడు ChatGPT వాడిచ్చే ఖర్చులో 10% ఖర్చుతో 20% ఖర్చుతో వీడు ఇచ్చేస్తున్నాడు. ఇంక ChatGPT ఎవరు కొంటాడు? ఈ పరిస్థితుల్లో ChatGPT మీద కానీ,
అదేవిధంగా గూగుల్ మీద కానీ, మైక్రోసాఫ్ట్ మీద కానీ, మెటా మీద కానీ ఈ కంపెనీలన్నిటి మీద కూడా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కలుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగాలను ఊడబెక్కే పనిలో ఉన్నారు, కొత్త ఉద్యోగాలను తీసుకోకుండా సతాయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ షేర్ మార్కెట్ పడిపోయి వాళ్ళ యొక్క ఫినాన్షియల్ అవైలబిలిటీ అనేది క్రంచ్ అయిపోతుందో ఆబ్వియస్గా మన తెలుగు ఇళ్లల్లో కుంపటి పడ్డట్టే. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటేనే ఆ ఇండియన్స్లో ప్రధానంగా మనకి 60% to 50% కాంట్రిబ్యూషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా మనకున్నటువంటి పలుకుబడి అనుకోండి. మన దగ్గర ఇంజనీర్స్ ప్రొడక్షన్లో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల మీద ఈ ఇంపాక్ట్ అనేది మరింత బలంగా ఉంది. ఓకే, సో ఇప్పుడు కెరియర్ ఆపర్చునిటీస్ కొత్తవి వస్తాయంటున్నారు. ఎటువంటి ఆపర్చునిటీలో? డేటా సైన్స్లో, మిషన్ లెర్నింగ్లో కానీ, ఏఐ ఎథిక్స్లో కానీ, పాలసీ మేకింగ్లో కానీ, సైబర్ సెక్యూరిటీ అండ్ ఏఐ రెగ్యులేషన్స్లో కానీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో కానీ, హెల్త్ కేర్ అండ్ ఏఐ అండ్ బయోటెక్లో కానీ వీటిలో అవకాశాలు ఉంటున్నాయి అంటున్నారు. కానీ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చైనా వాడిని తొక్కటం కోసమే భారతీయులను ఇప్పటిదాకా ట్రంప్ కానీ లేకపోతే అమెరికా ప్రభుత్వం కానీ దగ్గర తీస్తూ వచ్చింది. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే చైనాతో మనకు డైరెక్ట్ యుద్ధం లేకపోయినప్పుడు కూడా ఒక రకంగా మనకు శత్రు దేశం కిందే కౌంట్ అనమాట అది. ఎందుకనంటే మనం అమెరికాకి దగ్గరగా ఉంటాం, శత్రువు కాబట్టి మన మిత్రుడు అమెరికా ప్రజెంట్ అయితే, ఎందుకంటే మన వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు, ఎంతో కొంత మనతో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు కాబట్టి. సో మన ఇద్దరం ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చైనా కూడా మన శత్రువే కదా. చైనాకంటూ ఎథిక్స్ ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే కమ్యూనిస్టు రాజ్యం అది, వాళ్ళ ప్రజలు వాళ్ళ యొక్క ఆదాయం తప్ప ప్రపంచం గురించి ఎప్పుడు ఆలోచించదు చైనా. అంటే అమెరికా వాళ్ళు ఉత్తములనేం కాదు, కాకపోతే వాళ్ళకి ఆ బ్యాడ్ నేమ్ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని మ్యానుఫ్యాక్చరింగ్తో ముంచినారు, అదేవిధంగా టెక్నాలజీతో ముంచుతున్నారు. ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ రూపంలో వాళ్ళ దగ్గర ఎలక్ట్రికల్ వెహికల్స్ చూస్తున్నట్లయితే 50% ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ రన్ చేయాలంటే కావాల్సింది కూడా ఏఐనే. ఓకే, సో వాళ్ళు ఎనర్జీ సెక్టార్లో దూసుకుపోతున్నారు, స్పేస్ సెక్టార్లో దూసుకుపోతున్నారు. ఒక రంగం అని కాదు, అమెరికాకు ఉన్నటువంటి ఆధిపత్యాన్ని చెలాయించడంలో చైనా వాళ్ళు చాలా ముందున్నారు. వాళ్ళు దురదృష్టవశాత్తు మనకి శత్రువులుగా మనం అనుకుంటూ ఉన్నాం, మన ప్రభుత్వం కూడా అదే రకంగా గమనిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏఐ సాధించినటువంటి విప్లవం ద్వారా మనం అందరం ఏఐ చదువుతున్నాం. ఇప్పుడు 14 లక్షల మంది ఎవరైతే నెక్స్ట్ బీటెక్ చదవబోతున్నారో వీళ్ళల్లో అందరూ ఏఐ చదవాలని అనుకుంటున్నారు. మినిమం 10 లక్షల మంది అయితే అట్ట అనుకుంటున్నారు. మనం ఏఐ చదువుతున్నాము, ఇదే ఇన్నేళ్ళు వాళ్ళు కష్టపడి తయారు చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్నే మన ఏఐసిటీ కానీ మన జేఎన్టీ కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. వాడి సిలబసే అవుట్డేట్ అయిపోయింది, వాడిని చైనా వాడు కొట్టిపడేశాడు. చైనా వాడు మనకు సిలబస్ ఇవ్వడు, వాడు ఏం చేస్తున్నాడో మనకు అర్థం కాదు. సో మన పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా మునిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి మనకే తెలియదు, మన పాలకులకి అసలే తెలియదు. అందరూ భజన చేసుకుంటూ కూర్చోవాలి. ఏం చేద్దాం? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క పరిస్థితి నుంచి భారతదేశం బయటపడుతుందా, లేకపోతే మీరు ఈ పరిస్థితుల్లో ఏఐ తీసుకొని ఇప్పుడు వాడు ఇన్ని రోజులు కనిపెట్టిన దాన్ని వీడు అబ్సల్యూట్ చేసేసాడు. చైనాకి మనకి ఎటువంటి సంబంధాలు లేవు. ఈ పరిస్థితుల్లో మనం చదవబోయేటువంటి ఏఐ కూడా వేస్ట్ ఏఐ కిందే. మరి అది టెక్నాలజీ కదా సార్, ఎట్ట వేస్ట్ అవుతుంది? మీరు మరి అన్యాయంగా మాడుతున్నారని మీరు అన్నట్లయితే వీడు 100 రూపాయలు పెట్టి చేసే వస్తువుని వాడు రూపాయికి చేసేస్తున్నాడు. మనం 100 రూపాయలు పెట్టి తయారు చేయ వస్తువుని ఎలా తయారు చేయాలని సిలబస్ మనం చదువుకున్నప్పుడు మనం కూడా పనికి మనం అవుతాం కదా లాజికల్గా. మరి దీన్ని ఎట్లా పేరెంట్స్ తీసుకోవాలి? మనం అనేక వీడియోలు చేసాం, సాఫ్ట్వేర్ రంగం పడిపోతుందా అని చెప్పేసి వీడియో చేస్తే లాస్ట్ ఇయర్ కూడా కొన్ని లక్షలాది మంది చూశారు. ఆల్టర్నేటివ్స్ లేక ఉద్యోగ అవకాశాలు అన్ని రంగాల్లో తగ్గిపోయి ఈరోజు మెకానికల్ విషయంలో కానీ ఇష్యూ ఉంది, అదేవిధంగా సివిల్ విషయంలో కూడా ఇష్యూ ఉంది, అదేవిధంగా ఈసీ విషయంలో అన్ని రంగాలలో కూడా ఇష్యూ ఉంది. గ్యాప్ అనేది కనిపించక మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సిఎస్సి చేయడం అనే దాని మీద దాన్నైతే ప్రస్తుతానికి అందరూ ఊగులాడుతున్నారు. అదే సీట్లని లక్షలాది డొనేషన్లు కట్టి పిల్లవాడికి చదువు వచ్చినా రాకపోయినా ఆ ఐఐటీ ర్యాంక్స్ కోసము పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా మన పిల్లల్ని నారాయణ శ్రీ చైతన్య అనేటువంటి కుక్కర్ బాక్సుల్లో పెట్టి ఉడికిస్తూ ఉన్నాం. ఓకే, ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఈ ఉపద్రవాన్ని మాత్రం పేరెంట్స్ డేగ కన్నుతో గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎటుపోతుంది ప్రపంచం? అమెరికా పరిస్థితి ఏంది, అందులో మన పరిస్థితి ఏంది, మన తెలుగు పిల్లల పరిస్థితి ఏంది, ఎంఎస్ అయిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, రేపు చేరబోయేటువంటి మీ పరిస్థితి ఏంది? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని సిరీస్ పేరెంట్స్ని ఆలోచింపజేసే సిరీస్ నేను కంటిన్యూస్గా చేస్తాను. ఎందుకంటే ఈ కన్సర్న్ మాకు కూడా ఉంది. ఎందుకంటే మేము మా దగ్గరికి అడ్మిషన్ కోసమో కెరీర్ కౌన్సిలింగ్ కోసమో విద్యార్థులు తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ఉన్నత పదంలో పయనించినప్పుడు మాత్రమే అది మాకు సంతోషాన్ని ఇస్తుంది తప్ప మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేక లేకపోతే మేము సరైనటువంటి కెరీర్ కౌన్సిలింగ్ మీకు చేయనట్లయితే అది మా యొక్క అపజయంగా మేము భావిస్తాం. కాబట్టి ఈ యొక్క నిజాన్ని కఠినమైనదైనా మీ ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. బాధతో మీ వేణుగోపాల్ రెడ్డి. జై హింద్.